సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాది క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్. మేము ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఎక్స్పో అనేది చెరుకురి గార్డెన్స్ లోని ఈ మంత్ 25th 26th మార్నింగ్ 10 నుండి నైట్ 8 వరకు జరుగుతుందండి. ఇది దీనిలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, కోచింగ్ సెంటర్స్, యూనివర్సిటీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లోని ముఖ్యంగా మేము కెరీర్ గైడెన్స్ అండ్ ఐక్యూ లెవెల్ టెస్ట్ అనేది కూడా మేము పిల్లలకి సైకాలజిస్టులతోని మేము నిర్వహిస్తున్నామండి. అయితే ఇప్పుడు ఉన్న రోజుల్లోని పిల్లలు గోల్ని సెట్ చేసుకోవడం ఎలాగా, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకుని వాళ్ళు కెరీర్ని సెలెక్ట్ చేసుకోగలిగినట్లయితే వాళ్ళు లైఫ్లోని మంచిగా వాళ్ళ కెరీర్ని సెట్ చేసుకుని సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తారు. ఇది ఫేమస్ సైకాలజిస్టులు వచ్చి ఇక్కడికి వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో పిల్లలకు స్పోర్ట్స్, ఆ స్పోర్ట్స్ నుండి గిఫ్ట్స్, తర్వాత మోటివేషనల్ స్పీచెస్ లాంటివి కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన రాజమండ్రిలోని ఎడ్యుకేషనల్ హబ్ అనేది అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుండి చాలా మంది ఇక్కడికి వచ్చి చదువుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి ఎడ్యుకేషన్ రంగంలోని చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ ఈవెంట్ వలన అవేర్నెస్ అనేది వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. నా పేరు రేణుక అండి. మాది క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్. నేను వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ టీమ్ లో ఉన్నాను. రేణుకా శ్రీదేవి. అది శివగారితో చెప్పిద్దామా? నా పేరు పిఎస్ శివకుమార్ అండి. నేను క్రియేట్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్. మేము యాక్చువల్గా లాస్ట్ 1 year నుంచి ఈ ఎక్స్పోస్ అన్నది మేము ఆంధ్రప్రదేశ్లో మేము చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఎక్స్పో అంటే మేము ఫుడ్ ఎక్స్పో చేస్తాము, అట్లాగే ఆటో ఎక్స్పో కానివ్వండి, ఇలా ఫర్నిచర్ సంబంధించి అన్ని రంగాల్లో మేము ఎక్స్పో చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ ఫెయిర్ అని కూడా మేము చేద్దామని చెప్పేసి మేము ఇంతకుముందు హైదరాబాద్లో హైటెక్స్ లో ఒక ఎక్స్పో మేము చూసి అక్కడ అట్లా చూసి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన రాయమండ్రి ఎందుకు చేయకూడదు అన్న దాంతో కొంతమంది ఈ ఎడ్యుకేషన్ వాళ్ళ సహకారంతో సలహా తీసుకుని ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ మేము రాయమండ్రిలో ప్లాన్ చేశాము. దీన్ని చెరుకురి గార్డెన్స్ లో 25-26 తేదీలో జరగడం జరుగుతుంది. దీని మెయిన్ ఏంటంటే అండి, మెయిన్ ఈ యొక్క థీమ్ ఏంటంటే చాలా మందికి అబ్రాడ్ కన్సల్టేషన్ ఉందండి. సపోజ్ అంటే యుఎస్ అండ్ యూకేలో అబ్రాడ్ స్టడీస్ ఎంబీబీఎస్ చదవడం కానివ్వండి, మన ఆంధ్రాలో కాకుండా ఇండియాలో కాకుండా అబ్రాడ్ లో కూడా దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే దానికి సరైన అవేర్నెస్ లేదు జనాలకి. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా అబ్రాడ్ కన్సల్టేషన్ సంబంధించి కానివ్వండి, అలాగే యూనివర్సిటీస్, ది బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అట్లాంటివి కానివ్వండి, అట్లాగే కాలేజ్ స్కూల్స్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అదొకటి. అది కాకుండా ఏంటంటే వాట్ నెక్స్ట్, మన కాన్సెప్ట్ వాట్ నెక్స్ట్ అంటే మన ఇంటర్మీడియట్ తర్వాత ఏది కోర్స్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, అలాగే 10th క్లాస్ తర్వాత ఏది బాగుంటుంది, అలాగే అట్లాంటిది ఏంటంటే వాళ్ళకి వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్ ఉన్నారండి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి అర్థం కావట్లా. మనం ఇప్పుడు చదువుతున్న తర్వాత మనకి ఫ్యూచర్ ఏంటి, ఏది చదివితే బాగుంటుంది అన్నది ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నారు. దానికి ఏంటంటే ఎన్ని క్లియర్ చేయడం కోసమే ఈ ఎక్స్పో అండి. దీనికి వస్తే ఏంటంటే అక్కడికి వస్తే ఆ ఎక్స్పో విజిట్ చేస్తే వాళ్ళకి మెయిన్ కొంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, మనం ఈ కోర్స్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, మనం సెటిల్ అవ్వచ్చు అన్న దాంతో కూడా వాళ్ళకి ఒక అవగాహన చేయడం కోసం కూడా ఈ ఎక్స్పో చేయడం జరుగుతుంది. మనం దీనికి 20వ తేదీ మార్నింగ్ 10 o'clock మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మేడం గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు మరియు ఆదేటి వాసు గారు రాజమండ్రి ఎమ్మెల్యే, అలాగే బుచ్చేజోది గారు రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే బొత్తుల రామకృష్ణ గారు, వీళ్ళందరి ఇనాగరేషన్ తోటి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది 10 గంటలకి. ఈ ప్రోగ్రామ్ 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. 10 to 8 టైంలో ఈ మొత్తం ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ప్రతిరోజు ఈవినింగ్ 25వ తేదీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 to 8 అంటే 5 to 8 వరకు అక్కడ మోటివేషన్ స్పీచెస్ ఉంటాయండి. మీకు మన జేడీ లక్ష్మీనారాయణ కూడా దీనికి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఇది మోటివేషన్ స్పీచ్ మీకు తెలుసు కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ మీకు తెలుసు సార్ గురించి. ఆయన చాలా మోటివేషన్ స్పీచెస్ స్టూడెంట్స్ తోటి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏంటి అని దాని గురించి కూడా ఆయన మాజీ IAS IPS ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అట్లాంటివి.
దీనికి కూడా మనకు పిలవగానే ఆయన రావడం ఈ యొక్క ప్రోగ్రామ్ కి మాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన కూడా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు డైరెక్ట్. ఆ 2 hours 6 to 8 అన్న టైంలో అందరు స్టూడెంట్స్ తో కలిపి ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యూచర్ కోసం కూడా ఆయన కొన్నిసార్లు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే కర్రీ రామరెడ్డి గారు కానివ్వండి, డాక్టర్ సైకాలజిస్ట్ కానివ్వండి, అట్లాగే మన కొంతమంది రాయమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇట్లాంటి కొంతమంది విద్యావేత్తలతో ఈ యొక్క ప్రోగ్రామ్ కి అక్కడ మాట్లాడడం జరుగుతుంది 6 to 8. అట్లా 26 తేదీ సాయంత్రం 6 to 8 కూడా మన మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు కూడా దీనికి 6 to 8 మన స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తులసి ప్రసాద్ గారు కానివ్వండి, మన జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే డిఏఓ గారు, జిల్లా స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే డిఏఓ గారు, వసుదేవర్ గారు, ఇట్లాంటి చాలా మంది అక్కడ ఆ రోజు స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్స్ యొక్క ఐక్యూ లెవెల్స్ ఎట్లా ఉంది, అట్లా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది. కొంతమంది ఏంటంటే ఈ రోజు మొబైల్కి ఎగిట్ అయిపోయారు, అందరూ కూడా చదవడం మానేసి గేమింగ్స్ కానివ్వండి మొబైల్కి ఎగిట్ అయిపోయారు. అట్లా దాని నుంచి వాళ్ళని ఎలా తప్పించాలి, ఆ ఎయిట్ నుంచి తప్పించడం కోసం కానివ్వండి, వాళ్ళ ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి గురించి కానివ్వండి, ఆ రోజు అక్కడ కొంతమంది సైకాలజిస్ట్ కూడా మనం కొన్ని క్లాసెస్ కూడా అక్కడ మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ చేయడం జరుగుతుందండి ప్రోగ్రామ్ ఉద్దేశం. అంతేకాకుండా ఇది ఏపీ స్కూల్స్ అసోసియేషన్ కోఆర్డినేషన్ తో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఈ ప్రోగ్రామ్ కి తల్లిదండ్రులతో పాటు పిల్లలు రావడం వలన తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అనేవి కూడా ఇక్కడ ఫేమస్ సైకాలజిస్టులతో మేము వాటికి సొల్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ ఈవెంట్ కి వచ్చి ఈవెంట్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు దీప్తి. నేను ఫ్యూచర్ కిడ్స్ వైపు నుంచి వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్స్ అండి. మేము వన్ ఆఫ్ ద స్పాన్సరర్స్, మేము గీతము ఆర్ ద స్పాన్సరర్స్ ఫర్ దిస్ ఈవెంట్ అండి. ఎప్పటి నుంచి కూడా ఫ్యూచర్ కిడ్స్ హెస్ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఇన్నోవేటివ్ ఐడియాస్. సో ఎడ్యుకేట్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అండ్ ద ఫేర్ ఈస్ సంథింగ్ ఇన్నోవేటివ్ థింగ్ ఇన్ రాజమండ్రి. సో ఖచ్చితంగా దిస్ విల్ బ్రింగ్ అవేర్నెస్ టు నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ రాజమండ్రి అన్న ఐడియాని మేము సపోర్ట్ చేస్తున్నామండి. ఫ్యూచర్ కిడ్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఈవెన్ స్పోర్ట్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఈ ఫేర్ లో మేము ఈవెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ విన్నర్స్ కి ప్రైజెస్ కూడా ఇవ్వబడతాయి.